క్యామ్ గుడ్ మార్నింగ్ అండి. మన సార్ నువ్వు తీరు ఓకే సార్. యా సో యా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద బ్లాక్ మార్నింగ్ లీడర్స్ అండి. సో మొన్న మనం చూసాం లైక్ ఫాస్ట్ స్టోరీస్ అండ్ విలన్ స్టోరీస్ గురించి చూస్తూ లాస్ట్ పారాలో మనం వి హాడ్ బీన్ స్టాప్డ్ కదా. సో ఏమంటున్నారు లాస్ట్ పారాలో, వాచ్ ఫర్ ద డబుల్ స్టాండర్డ్ వెన్ యూ పే అటెన్షన్ టు ద విక్టిమ్ అండ్ విలన్ స్టోరీస్. సో విక్టిమ్ స్టోరీస్ అండ్ విలన్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మీకు. So catch them for what they are, unfair characterizations. You begin to see the terrible double standard when you use when our emotions are out of control. So మన ఎమోషన్స్ మన కంట్రోల్ దాటినప్పుడు మనం ఏదో ఒక బోర్డు వేసుకుంటాం. ఐదర్ విక్టిమ్ బోర్డ్ అవ్వచ్చు లేదా విలన్ బోర్డ్ అవ్వచ్చు, రైట్? సో విక్టిమ్ బోర్డ్ అంటే అవతల లైక్ ఇది నీ వల్ల జరిగింది అని, విలన్ బోర్డ్ అంటే ఇది నీవే చేసావు, సో ఇదంతటికి కారణం నువ్వే అని, రైట్? సో బోత్ వి హ్యాడ్ డిస్కస్డ్. సో ఇది ఎందువల్ల చేస్తున్నావు, విక్టిమ్ అవ్వచ్చు లేదా విలన్ అవ్వచ్చు. దీనికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ మనం ఎప్పుడైతే ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్ లూజ్ అయిపోతామో ఎమోషన్స్ ని, దెన్ వీఆర్ గోయింగ్ టు ఐదర్ విఆర్ ద బోట్ ఆర్ అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు విఆర్ ద బోట్ టు ద అదర్ పీపుల్, వేరే వాళ్ళకి వెయిటింగ్. ఓకే, సో when we make mistakes, we tell a victim story by claiming our intentions were innocent and pure. అంటే మనం ఎప్పుడైతే మిస్టేక్ చేసామో we tell a victim story, అంటే మనం ఒక స్టోరీ అల్లుకుంటాం బై క్లైమింగ్ అవర్ ఇంటెన్షన్స్. తో మనం చాలా ఇన్నోసెంట్, మనకేం తెలీదు అన్నట్టుగా ఒక స్టోరీ అల్లుకుంటాం. సో sure I was getting late home and didn't call you, but I couldn't let the team down. On the other hand, when the others doing that hurt us, we'll tell a villain stories in which we invent terrible motives for others based on how their actions affected us. అంటే చూడండి, అంటే విక్టిమ్ అన్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము, విలన్ అన్నప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళ మీద తోసేయడానికి ట్రై చేస్తాం. లైక్ ఇట్స్ లైక్ బ్లేమ్ స్టోరీ, బ్లేమ్ గేమ్ అనమాట, రైట్? సో యూ ఆర్ సో థాట్లెస్, యూ కుడ్ హ్యావ్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ యూ ఆర్ గోయింగ్ టు బిలీవ్. సో ఏమంటారంటే ముందే ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా, ఓకే నువ్వు లేట్ వస్తున్నప్పుడు అసలు నీకు ఆలోచనే లేదు అంటే అవతల వ్యక్తి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో మేబీ కదా. అంటే అక్కడ ఎలా బ్లేమ్ చేస్తున్నాడు, అసలు నీకు ఆలోచన స్థితే లేదు, నువ్వు లేట్ అవుతున్నట్టు ఒక్క మాట నాకు చెప్పుకుంటే నేను ఏదో అడ్జస్ట్ చేసుకుందాను కదా, అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని ఎలా తిడుతూ ఉంటావు కదా. సో అయితే లైక్ విలన్ స్టోరీ అనమాట, నువ్వే చేసావు, దీని అంతటి కారణం నువ్వే అని. ఓకే, సో హెల్ప్లెస్ స్టోరీస్ మూడోది. సో ఫస్ట్ ది విక్టిమ్ స్టోరీ, రెండోది విలన్ స్టోరీ, మూడోది హెల్ప్లెస్ స్టోరీ. ఓకే, సో దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ క్యాన్ డూ, నేను ఏమీ చేయలేను. ఓకే, సో ఫైనల్లీ కమ్ హెల్ప్లెస్ స్టోరీ. ఇన్ దీస్ ఫ్యాబ్రికేషన్స్ వి మేక్ అవర్ సెల్స్ టు బి పవర్లెస్ టు డూ ఎనీథింగ్. సో ఇక్కడ మనకు తెలుసు చాలా సార్లు దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ క్యాన్ డూ, ఈ విషయంలో నేనేం చేయలేను ఎందుకంటే ఇది నా చేయి దాటి. చాలా సందర్భాలు అంటారు. ఫర్ సపోజ్ ఒక సిబ్లింగ్ ఉన్నారు అనుకో, ఈ విషయం చెప్పొద్దు అంత నేను చెప్పలేదు కానీ తెలిసిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదు అంటారా? లేదంటే ఇది నాన్నగారి చేతిలోకి వెళ్ళిపోయింది, నా వల్ల నేను ఏం చేయలేదు, ఇప్పుడు నేను దాచాను నా అమ్మ. ఇలా మనకి చాలా సార్లు హెల్ప్లెస్ స్టోరీస్ అనేది చెప్పిన దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ క్యాన్ డూ అని.
సో ఈ ఫ్యాబ్రికేషన్స్ లో ఏంటి అంటే మనం పవర్లెస్ అయిపోతాం. అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఏమీ చేయలేను అన్నప్పుడు మన పవర్ ని మనం తీసేస్తాం. సో we convince ourselves that there are no healthy alternatives for dealing with our predicament which justifies the actions we're about to take. అంటే తీసుకునేటటువంటి యాక్షన్ లో మనం ఏమీ చేయలేము అనేటటువంటి విషయాన్ని అవతల వాళ్ళతో చెప్పగలటం. సో హెల్ప్లెస్ స్టోరీ మైట్ సజెస్ట్ ఇఫ్ ఐ డిడ్ంట్ టెల్ ఎట్ మై సన్ హీ వుడెంట్ లిసన్. చూడండి, ఒకటి ఏ హెల్ప్లెస్ స్టోరీ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ ఐ డిడ్ంట్ యెల్ అట్ మై సన్ హీ వుడెంట్ లిసన్. సో నేను చెప్పకపోతే కనుక నా కొడుకు వినడు. ఆల్ ఆఫ్ ద ఫ్లిప్ సైడ్, ఇఫ్ ఐ టోల్డ్ మై హస్బెండ్ దిస్ హీ వుడ్ జస్ట్ బి డిఫెన్సివ్. ఒకవేళ నేను మా హస్బెండ్ కి చెప్తే అతను చాలా డిఫెన్సివ్ అయిపోతాడు. సో వైల్ విలన్ అండ్ విక్టిమ్ స్టోరీస్ లుక్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ వై వర్ ఇన్ ద సిచ్యువేషన్స్ వీఆర్ ఇన్, హెల్ప్లెస్ స్టోరీస్ లుక్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ వై కాంట్ డూ ఎనీథింగ్ టు చేంజ్ అవర్ సిచ్యువేషన్. సో ఏంటండి, ఇక్కడ చూస్తే మనకి విలన్ స్టోరీస్ కానీ లేదా విక్టిమ్ స్టోరీస్ కానీ ఒకదానికొకటి ఫ్లిప్ అవుతూ ఉంటాయి. ఓకే, లుక్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ వేర్ ఇన్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్. సో it's particularly hopeless stories look forward to explain why can't do anything to change our situation. సో మనం ఉన్న సిచ్యువేషన్ చేంజ్ చేయడానికి ఇవి ఎలా ఏమాత్రం హెల్ప్ చేస్తాయి. if particularly easy to change, it's particularly to act helpless when we turn others behavior into fixed and unchangeable traits. For example, when we decide our boss is a control freak, villain story, so we are less inclined to give him feedback because after all control freaks like him don't accept feedback. Helpless story, so nothing we can do will change the fact. So మీకు ఆల్రెడీ తెలుసు మీ బాస్ ది విలన్ స్టోరీ అని. సో విలన్ స్టోరీ అంటే ఏంటి, ఎవరు చెప్పేది విండో అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. సో అతనికి ఏమైనా మీరు ఫీడ్బ్యాక్ సజెషన్ ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, అతను ఏమి వినడం అనేటటువంటి విషయం మీకు తెలుసు, బికాస్ ఈ వాజ్ ద విలన్ స్టోరీ. అతల వ్యక్తి ఏ స్టోరీయో తెలిసినప్పుడు మీరు ఏ స్టోరీ ఉపయోగిస్తే ఏ స్టోరీ ఉపయోగపడుతుందో మీకు తెలుస్తుంది. బికాస్ ఒకవేళ మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అతను విండో. సో ఇట్స్ అన్ హెల్ప్లెస్ స్టోరీ కదా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో అవతల వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి మీరు ఏ స్టోరీ చెప్తే ఉపయోగపడుతుంది, ఏ స్టోరీ చెప్తే ఉపయోగపడదు అనేటటువంటి ఒక క్లారిటీ మీకు ఉంటుంది. సో నథింగ్ వీ క్యాన్ డూ విల్ చేంజ్ ద సత్యాన్ని మనం మార్చలేం కదా, రైట్. సో యాజ్ యూ క్యాన్ సీ, హోప్లెస్ స్టోరీస్ ఆఫెన్ స్టెమ్ ఫ్రమ్ విలన్ స్టోరీస్ అండ్ టిపికలీ ఆఫర్ అస్ నథింగ్ మోర్ దెన్ సక్కర్ చాయిస్. ఓకే, మనం చూసినట్టయితే హెల్ప్లెస్ స్టోరీస్ అనేది తరచుగా ఏం చేస్తాయండి, అవి విలన్ స్టోరీస్ యొక్క కొమ్మలుగా వస్తాయి. అండ్ టిపికల్లీ ఆఫర్ అస్ నథింగ్ మోర్ దెన్ సక్కర్ చాయిస్. అంటే అవి మనకి పెద్దగా ఏమి ఇచ్చి వెళ్ళవు. బికాస్ హెల్ప్లెస్ స్టోరీ అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా వచ్చి అడిగితే బాబు నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నేను నీకు హెల్ప్ చేయలేను అని చెప్పడానికి తప్ప ఇంకా వేరే దానికి దేనికి కూడా ఉపయోగపడదు. సార్ నెక్స్ట్. ఓకే, సో నాలుగోది, వై వి టెల్ క్లెవర్ స్టోరీస్. తెలివైన ఇంటెలిజెంట్ స్టోరీస్ ఎందుకు చెప్తాం? సో దే మ్యాచ్ రియాలిటీ. సమ్ టైమ్స్ ద స్టోరీస్ వి టెల్ ఆర్ యాక్యురేట్. ద అదర్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు కాజ్ us harm. We are innocent victims, or maybe we really can't do much about the problem. It can happen. It's not common, but it can happen. సో ఏమంటారండి, దే మ్యాచ్ రియాలిటీ. అసలైన నిజానికి అది దగ్గరగా మ్యాచ్ అవుతూ ఉంటది. సమ్ టైమ్స్ ద స్టోరీస్ వి టెల్ ఆర్ యాక్యురేట్. కొన్ని సందర్భాల్లో మనం చెప్పింది నిజమే అవుతుంది డెఫినెట్ గా. బికాస్ సో వెన్ వి స్ట్రక్ ఇన్ ద సమ్ ట్రాఫిక్ జామ్, వి కాల్, ఏదో మీటింగ్ అటెండ్ అవ్వాలి, కాల్ చేస్తాను, నేను ఒక 10 నిమిషాలు లేట్ గా వస్తాను, ట్రాఫిక్ లో చిక్కుపోయినా అనుకో, పర్వాలేదమ్మా రా అని చెప్తాను. బికాస్ దట్స్ రియాలిటీ. మనం రియాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తికి అది వాస్తవం అన్న విషయం అర్థం అవుతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తేనే ఒక్కొక్కసారి లైక్ మీరు లీవ్స్ అడిగినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి అడిగినప్పుడు కానీ మనకి దొరికేస్తాయి కదా. అట్లాంటిది అసలైన సత్యం చెప్పడానికి ట్రై చేసినప్పుడు అది మనకి పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది వాస్తవం మాట్లాడినప్పుడు. బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్ కదా, మన గుండెల్లోని చెప్తాను. సరే నిజంగా నేను ఇక్కడ ఆగిపోయాను అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని చెప్పామనుకోండి, అవతల వ్యక్తికి మన మీద ఖచ్చితంగా
ఒక గౌరవం అనేది పెరుగుతుంది ఎప్పుడు క్లెవర్ స్టోరీ చెప్పినప్పుడు. ద అదర్ పర్సన్ ఇస్ ట్రైయింగ్ టు కాజ్ అస్ హార్మ్, వి ఆర్ ఇన్నోసెంట్ విక్టిమ్స్. సో అవతల వ్యక్తి మనల్ని ఏమైనా చేయాలి అనుకుంటే, మనకి ఏమైనా ఇబ్బంది కలిగించాలనుకుంటే కనుక వి ఆర్ ఇన్నోసెంట్ విక్టిమ్స్. ఓకే, ఆర్ మేబీ వి రియల్లీ కాంట్ డూ మచ్ అబౌట్ ద ప్రాబ్లం. అంటే మనం ఆ సమస్యకు మనం ఏమి చేయలేం. ఓకే, ఇట్ క్యాన్ హ్యాపెన్. ఇట్స్ నాట్ కామన్ బట్ ఇట్ క్యాన్ హ్యాపెన్. అంటే అది జరుగుతుంది, కామన్ గా కాదు కానీ అది జరుగుతుంది అని చెప్తున్నారు. సో దే గెట్ అస్ ఆఫ్ ద హుక్ మోర్ ఆఫెన్ దెన్ నాట్. అవర్ కాన్షియస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్స్ టు క్లెవర్ స్టోరీస్ when they conveniently excuse us from any responsibility when in reality we have been partially responsible. సో ఒకసారి చూస్తే ఇక్కడ they get us off the hook. So more often that not, our conclusions transform from reasonable explanations. అంటే మనం అనుకున్న కన్క్లూజన్స్ అవి రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్స్ గా మారవు తరచుగా. కానీ టు క్లెవర్ స్టోరీస్ వెన్ దే కన్వీనియంట్లీ ఎక్స్క్యూజెస్ ఫ్రమ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు కన్వీనియంట్ గా మన యొక్క బాధ్యత నుంచి తప్పించినప్పుడు. ఓకే, వెన్ ఇన్ రియాలిటీ వీ హ్యావ్ బీన్ పార్షియల్లీ రెస్పాన్సిబుల్. అంటే నిజానికి మనం పూర్తిగా బాధ్యత కాకుండా ఉన్నప్పుడు, ఓకే, వాళ్ళు మనల్ని బాధ్యత నుంచి ఎక్స్క్యూజ్ చేసినప్పుడు, అండ్ మనం ఈ స్టోరీస్ ని పూర్తిగా డిపెండ్ అవ్వలేనప్పుడు, ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ బ్యాడ్ అండ్ రాంగ్ అండ్ వీఆర్ నాట్ రైట్ అండ్ గుడ్. సో అవతల వ్యక్తి చెడ్డ వ్యక్తి కాదు, తప్పు వ్యక్తి కాదు. అలా అని వీఆర్ నాట్ రైట్ అండ్ గుడ్. మనం ఎప్పుడు కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్, ఐ మీన్ లైక్ వీఆర్ నాట్ రైట్ ఇన్ ఆల్వేస్. ప్రతిసారి మనమే కరెక్ట్, లేదు ప్రతిసారి మనమే మంచోడు. ఈ రెండు కాన్సెప్ట్లు తీసేస్తే మనం అర్థం చేసుకోగలం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వెన్ వీఆర్ అన్ ఎంప్టీ బాల్, మనం అంటే సమ్ పీపుల్ ఆర్ లైక్ వెంటనే జడ్జ్ చేసి ఇమీడియట్ గా వాళ్ళని రక్షించుకోవడానికి ట్రై చేస్తుంటారు. బికాస్ అదే మనం బుక్ లో డిస్కస్ చేసుకున్న, దే విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పడానికి అని కదా. వాళ్ళు మంచిగా ఉండటం కోసం, వాళ్ళు రైట్ గా ఉండటం కోసం ఖచ్చితంగా దే విల్ క్రియేట్ ఎ స్టోరీ, రైట్? సో ద ట్రూత్ లైస్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. అది ఎక్కడో ఒక మధ్యలో నిజం అనేది దాగుంటుంది. హౌఎవర్ ఇఫ్ యూ కెన్ మేక్ అదర్స్ out as wrong and ourselves out as right, we offer the hook. We are off the hook. అంటే చూడండి, వీఆర్ ఆఫ్ ద హుక్ అంటే ఏంటంటే చేపకి గ్యాలం వేసినట్టుగా మనం హుక్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇఫ్ వీ క్యాన్ మేక్ అదర్స్ అవుట్ యాజ్ రాంగ్, వేరే వాళ్ళ తప్పు అని మనం చెప్పినప్పుడు, లేదా మనం ఒప్పు అని చెప్పినప్పుడు, ఈ రెండిట్లకి కూడా మనం గ్యాలానికి దొరికేసినట్టే. సో బెటర్ ఎట్ వన్స్ we have demonized others, we can even insult and abuse them if we want. అంటే ఏమంటున్నారు, ఇంకా చెప్పాలంటే బెటర్ ఎట్ వన్స్ వి డిమానైజ్డ్ అదర్స్, మనం వేరే వాళ్ళని ఎప్పుడైనా డిగ్రేడ్ చేస్తే గనక, ఓకే, వీ కెన్ ఈవెన్ ఇన్సల్ట్ అండ్ అబ్యూస్ దమ్ ఇఫ్ వీ వాంట్. అంటే ఒకసారి ఛాన్స్ దొరికింది అనుకోండి, వాళ్ళని తిట్టచ్చు, వాళ్ళని ఏమైనా అనొచ్చు. సో క్లెవర్ స్టోరీస్ కీప్ అస్. ఎందుకు దాని గురించి మాట్లాడుతాను, బెటర్ ఎట్ అంటే ఇంకొకసారి మీరు దొరికినప్పుడు యూ కుడెంట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. మీరు బయటికి సిచ్యువేషన్కి వచ్చి దాని గురించి ఆలోచించి, అరే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాను, ఆ వ్యక్తిని ఎలా ఎందుకు అన్నాను అని అనుకున్నా కూడా, ఇంకొకసారి మీరు దాన్ని వెలిగించారు కాబట్టి కంపల్సరీ అది పేలుతుంది. సో క్లెవర్ స్టోరీస్ కీప్ అస్ ఫ్రమ్ అక్నాలజింగ్ అవర్ ఓన్ సెల్ అవుట్స్. అంటే చూడండి, క్లెవర్ స్టోరీస్ ఏం చేస్తాయి, కీప్ అస్ ఫ్రమ్ అక్నాలజింగ్ అవర్ ఓన్ సెల్ అవుట్స్, మన సొంత దాని నుంచి మనల్ని కాపాడుతూ వస్తాయి. బై నౌ ఇట్ షుడ్ బి క్లియర్ దట్ క్లెవర్ స్టోరీస్ కాజెస్ ప్రాబ్లమ్స్. ఏ రీజనబుల్ క్వశ్చన్ అట్ దిస్ పాయింట్ ఇస్, ఇఫ్ దే ఆర్ సో టెరబుల్లీ హర్ట్ఫుల్, వై డూ వీ ఎవర్ టెల్ క్లెవర్ స్టోరీస్? అంటే ఏమన్నారంటే, బై నౌ ఇప్పటి నుంచి ఇట్ షుడ్ బి క్లియర్, మనకు క్లియర్ కట్ గా తెలియాల్సింది ఏంటి, ద క్లెవర్ స్టోరీస్ కాజ్ అస్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అంటే మనకి క్లెవర్ స్టోరీస్ అనేవి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. A reasonable question at this point is, if they are so terribly hurtful, why do you ever tell clever stories? నిజంగా a reasonable question at this point is, if they are so terribly hurtful, అవి నిజంగా అంత హర్ట్ చేస్తే కనుక మనం ఎందుకు ఎప్పుడు క్లెవర్ స్టోరీస్ ఎందుకు చెప్పము అని క్వశ్చన్ అడుగుతున్నారు ఆథర్ గారు. అవర్ నీడ్ టు టెల్ క్లెవర్ స్టోరీస్ ఆఫెన్ స్టార్ట్స్ విత్ అవర్ ఓన్ సెల్ అవుట్స్. ఏమంటారంటే, ఫస్ట్ మన గురించి మనం, అంటే పరిస్థితి గురించి చెప్పినప్పుడు ఒక్కోసారి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవాలి కదా. దాన్ని అందరూ మనం ఏమనుకుంటాం, గుడ్ ఆర్ మనమే రైట్ అనుకోవాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో కాబట్టి మనం తగ్గించుకుని ఓపెన్ స్టార్ట్స్ విత్ అవర్ ఓన్ సెల్ అవుట్స్. అంటే ఫస్ట్ క్లెవర్ స్టోరీలో మన తప్పు మనం చెప్పేస్తాం అవతల వ్యక్తులకి.
సో అందు గురించి అందరూ క్లవర్ స్టోరీస్ చెప్పరు. సో I like it or not, we usually don't begin telling the stories that justify our actions until we have done something that we feel need to జస్టిఫై. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసేదాన్ని మనం సమర్థించుకోవాలి. అందరూ అది చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ క్లవర్ స్టోరీలో ఏముంటుంది, ఫస్ట్ మన తప్పును ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అందువల్ల క్లవర్ స్టోరీస్ ని ఎవరు వాడరు. సో ఇంకోటి ఏమంటారు, ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, అది నాకు నచ్చకపోయినా యూజువల్లీ డోంట్ బిగిన్ టు టెల్లింగ్ అవర్ స్టోరీస్ దట్ జస్టిఫై అవర్ యాక్షన్స్. మన యొక్క పనుల్ని సమర్థించడం అంటిల్ వీ హ్యావ్ డన్ సంథింగ్, ఏదైనా చేసి వీ ఫీల్ నీడ్ టు జస్టిఫై, మనకు మనం సమర్థించుకోవాల్సినటువంటి మనకు మనం సమర్థించుకుంటాం డెఫినెట్ గా, రైట్. వి సెల్ అవుట్ వెన్ కాన్షియస్లీ యాక్ట్ అగైన్స్ట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ వాట్స్ రైట్. సో ప్రతిసారి కూడా మన అవతల వాళ్ళకి ఏం చెప్తామంటే ఇది ఏం చేయడం వల్ల నేను రైట్ అయ్యాను, ఏది రైట్. సో ఆఫ్టర్ వీ హ్యావ్ సోల్డ్ అవుట్, ఒకసారి మనం చెప్పింది వీ హ్యావ్ ఓన్లీ 2 చాయిసెస్, ఓన్ అప్ టు సెల్ అవుట్ ఆర్ ట్రై టు జస్టిఫై ఇట్. ఒకసారి మనం ఓపెన్ అయిపోయిన తర్వాత ఓన్ అప్ టు సెల్ అవుట్. ఓన్ అప్ టు సెల్ అవుట్ అంటే మనం బాధ్యత తీసుకోవడం, మనం అంగీకరించడం తప్పు చేసాం, ఆర్ టు జస్టిఫై ఇట్, దాన్ని సమర్థించుకోవడం. రెండే ఆప్షన్స్ ఉంటాయి మనకి ఒకసారి క్లవర్ స్టోరీ చెప్పిన తర్వాత. అండ్ ఇఫ్ యూ డోంట్ అడ్మిట్ టు అవర్ ఎర్రర్స్, వీ ఇన్విటబుల్లీ లుక్ ఫర్ వేస్ టు జస్టిఫై దమ్. దట్స్ వెన్ వీ బిగిన్ టు టెల్ క్లవర్ స్టోరీస్. ఒకసారి ఏమంటే చూడండి, అండ్ ఇఫ్ వీ డోంట్ అడ్మిట్ టు అవర్ ఎర్రర్స్, మనం మన యొక్క తప్పుల్ని గనక మనం అంగీకరించకపోతే, ఓకే, వి ఇన్విటబుల్లీ లుక్ ఫర్ ఎ వేస్ టు జస్టిఫై దమ్, అంటే మనం అంగీకరించకపోతే ఏం చేస్తాం, దాన్ని సమర్థించుకుంటాం, రైట్. సో దట్స్ వెన్ వి బిగిన్ టు టెల్ క్లవర్ స్టోరీస్. అప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి క్లవర్ స్టోరీని అల్లుతాం. సో లెట్స్ లుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సెల్ అవుట్. అంటే ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యు ఆర్ డ్రైవింగ్ ఇన్ ఏ హెవీ ట్రాఫిక్, ఓకే, ఆల్రెడీ మనం దీన్ని సో యూ బిగిన్ టు పాస్ కార్స్ దట్ ఆర్ అటెంప్టింగ్ టు మర్జ్ ఇంటూ యువర్ లేన్. అంటే ఇదేం ఫారెన్ కంట్రీ ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు. సో యువర్ ఒక హెవీ ట్రాఫిక్ లో మీరు వెళ్తున్నారు, మీరు యూ బిగిన్ టు పాస్ కార్స్ దట్ ఆర్ అటెంప్టింగ్ టు మర్జ్ ఇంటూ యువర్ లేన్. సో మీ లేన్ లో కలిసిపోవాలి అనుకునేటటువంటి కొన్ని కార్స్ మీరు ఓవర్టేక్ చేస్తున్నారు, పక్క నుంచి వెళ్తున్నారు. సో ఏ కార్ వెరీ నియర్ యూ హ్యాస్ యాక్సిలరేటెడ్ అండ్ ఈస్ ఎంటరింగ్ యువర్ లేన్. సో మీతో పోటీ పడుతూ మీతో సేమ్ యాక్సలరేషన్ లో ఇంకో కార్ వస్తుంది, మీ లైన్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు, మీకన్నా ముందు వెళ్ళి ఉండాలనుకున్నాడు. ఏ థాట్ స్ట్రైక్స్ యూ దట్ యూ షుడ్ లెట్ హిమ్ ఇన్. ఒక మైండ్ లో ఏమనిపించింది అంటే ఓకే వెళ్ళనివని అనిపించింది. ఇట్స్ ద నైస్ థింగ్ టు డూ, అది మంచి పని మనం చేయగలిగి. అండ్ యూ వుడ్ వాంట్ సమ్ వన్ టు లెట్ యూ ఇన్. అలాగే మీరు కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని అలా రప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, బట్ యూ డోంట్, కానీ మిమ్మల్ని ఎవరో రానివ్వట్లేదు. యూ యాక్సలరేట్ ఫార్వర్డ్ అండ్ క్లోజ్ ద గ్యాప్. మీరు ముందుకెళ్ళి గ్యాప్ ని క్లోజ్ చేశారు. వాట్ హ్యాపన్స్ నెక్స్ట్? ఏం జరిగింది నెక్స్ట్? యూ బిగన్ టు హ్యావ్ థాట్స్ లైక్ దిస్, ఈ కాంట్ జస్ట్ క్రౌడ్ ఇన్ ఆన్ మీ, వాట్ ఎ జర్క్, ఐ హావ్ బీన్ ఫైటింగ్ దిస్ ట్రాఫిక్ ఎ లాంగ్ టైమ్, బిసైడ్స్ ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ టు గెట్ అండ్ సో ఆన్. సో ఇక్కడ చూడండి, మనం అతనికి ప్లేస్ ఇచ్చేస్తే మనకి ప్లేస్ ఇవ్వడానికి ఆ లైన్ లో ఎవరో రావట్లేదు. సో మనం ఇస్తారేమో అని అనుకుని మంచిగా మనం మనకున్న గ్యాప్ లో అవతల వ్యక్తికి ఇచ్చేసాం, మనకన్నా ఫాస్ట్ గా యాక్సిలరేట్ చేసుకుని వెళ్ళిపోయినాం కదా. సో నెక్స్ట్ ఏమైంది, యూ బిగన్ టు హ్యావ్ థాట్స్ లైక్, మనం ఇచ్చేస్తే మనకి ఎవరైనా ఇస్తారా అనేటటువంటి ఒక థాట్ ప్రాసెస్ కూడా వస్తుంది. హీ కాంట్ జస్ట్ క్రౌడ్ ఇన్ ఆన్ మీ, వాట్ ఎ జర్క్, ఐ హావ్ బీన్ ఫైటింగ్ ఇన్ దిస్ ట్రాఫిక్ ఎ లాంగ్ టైమ్, బిసైడ్స్ ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ టు గో. సో అనుకుంటారు కదా వెంటనే, నేను వాళ్ళకి ఇచ్చాను, ఇంతమంది క్రౌడ్ లో నేను తనకి ఇచ్చాను, వీడేంటి ఐ హావ్ బీన్ ఫైటింగ్ దిస్ ట్రాఫిక్ ఎ లాంగ్ టైమ్, ఈ ట్రాఫిక్ లో నేను చాలా టైం నుంచి నేను ఫైట్ చేస్తూ ఉన్నాను, బిసైడ్స్ ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ టు గో, అది చాలా అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది అని ఇలా కొన్ని మనం అనుకుంటాం కదా. ది స్టోరీ మేక్స్ యూ ద ఇన్నోసెంట్ వ్యక్తి. ఏమైంది, ఇప్పుడు అమాయక చక్రవర్తి అయ్యారు, రైట్. అదే చెప్తున్నారు ఆదర్ గారు. మనమేమో అతనికి ఇచ్చాము, అతనేమో వెళ్ళిపోయాడు, మనకేమో ఎవరు ఇవ్వట్లేదు కదా, ఇంత అమాయకంగా ఉన్నాం ఏంట్రా అని చెప్పి అంటారు ఎలాగనుకుంటే. అండ్ ద అదర్ పర్సన్ ద నాస్టీ విలన్. ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు, చాలా నాస్టీ, ఎందుకంటే వాడికి దారిస్తే అతను అసలు ఇతను ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు, రైట్. అతను అరే నాకు గ్యాప్ ఇచ్చాడు, ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్ళి నాకు గ్యాప్ ఇచ్చాడు కదా, సో నేను కూడా ఇతను మళ్ళీ లేన్ లోకి తీసుకోవాలి అని అనుకోలేదు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ స్టోరీ యూ నౌ ఫీల్ జస్టిఫైడ్ ఇన్ నాట్ డూయింగ్ వాట్ యువర్ ఒరిజినల్లీ థాట్ యూ షుడ్ హ్యావ్ డన్. ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ స్టోరీ, ఈ కథ ద్వారా మనకి ఏమవుతుంది, యూ నౌ ఫీల్ జస్టిఫైడ్ ఇన్ నాట్ డూయింగ్ వాట్ యు ఒరిజినల్లీ థాట్ యూ షుడ్ హ్యావ్ డన్. నిజంగా మనం చెయ్యాలనుకున్న ఒరిజినాలిటీ అనేది మీ మైండ్ లోకి వచ్చి ఉంటది, రైట్. యూ నౌ ఫీల్ జస్టిఫైడ్, నిజంగా ఇప్పుడు మీకు న్యాయం అనిపించదు. యూ ఆల్సో ఇగ్నోర్ వాట్
you would think of others who did the same thing that jug did let me. ఓకే, అంటే వేరే వాళ్ళు కూడా మనం సహాయం చేస్తే వీడు వెళ్ళకుండా మనకి ఇచ్చాడరా అని కొంతమంది అటకారం కూడా చేస్తారు, రైట్? సో కన్సిడర్ an example more related to crucial conversations. Your spouse has an annoying habit. It's not a big deal. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్న క్రూషియల్ కాన్వర్సేషన్స్ సంబంధించి, మీ పార్ట్నర్ కి అనాయింగ్ హ్యాబిట్ ఉంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ బట్ యూ ఫీల్ యూ షుడ్ మెన్షన్. కానీ నాకు ఏ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు కానీ చెప్పాలి కదా, ఏంటది నాకు చెప్పాలి కదా అంటారు కదా, నేను చంపేస్తానా నాకు చెప్పి చేయాలి కదా, నువ్వు ఏమి చేయాలని నీకు చెప్పడం ఎందుకు ఇంకా అని మనం అనుకుంటాం మనసులో. ఓకే, ఇది మనసులో మాట, అంతే కదా. సో కొంతమంది మాట్లాడతారు ఏదైనా చెయ్యి నాతో చెప్పి చెయ్యి అని. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్ బట్ యూ ఫీల్ యూ షుడ్ మెన్షన్ ఇట్. కానీ నువ్వు దాన్ని నాకు చెప్పి ఉండాల్సింది, బట్ యూ డోంట్, నువ్వు చెప్పలేదు. ఇన్స్టెడ్ యూ జస్ట్ హఫ్ or roll your eyes hoping that will send the message. సో ఏమంటున్నారండి, నువ్వు నాకు చెప్పు ఉండాల్సింది కదా, ఇన్స్టెడ్ యూ జస్ట్ హఫ్ ఆర్ రోల్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు అటు ఇటు తిప్పుతున్నావు తప్ప హోపింగ్ దట్ విల్ సెండ్ ఎ మెసేజ్, ఏమనేది చెప్పట్లేదు కానీ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ నువ్వు చెప్పట్లేదు, అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు తప్ప. So unfortunately your spouse don't pick up the hint and continues the habit. Ante so your annoyance turns to resentment. You feel disgust that your spouse is so thick that he or she can't pick an obvious hint. సో అసలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేలా లేరు, మీకేమో కోపం ఫ్రస్ట్రేషన్ కింద మారిపోతుంది, రీసెంట్మెంట్ కింద మారిపోతుంది, మీరు చాలా డిస్కస్ అవుతున్నారు మీ స్పౌస్ విషయంలో. అండ్ బిసైడ్స్ యూ షుడెంట్ హ్యావ్ మెన్షన్ దిస్ ఎనీవే, any reason able person should notice this on his or her own. So do you have to point out everything? So ప్రతి దాన్ని నోటీస్ చేయాలా? ఇప్పుడు కొంతవరకు ఓకే, బట్ అవతల వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ ముందుగానే చెప్పి అవతల వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని అనుకోవచ్చు కదా, రైట్? From this point forward you begin to make insulting wisecracks about the issue until it escalates into an ugly confrontation. So from this point forward you begin to make insulting wisecracks, ఒక తెలియని ఇష్యూ అబౌట్ ద ఇష్యూ అంటిల్ ఇట్ యాక్సలేట్స్ ఇంటూ an ugly confrontation. అంటే ఇష్యూ గురించి డిస్కస్ చేస్తూ, లైక్ అంటే మనం మాట్లాడి తెంచుకోమని చెప్తారు, రైట్? సో దాని గురించి చూడండి, అంతేగాని ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి దాన్ని సీరియస్నెస్ చేసుకోవద్దు అని చెప్తున్నాం మనం. సో నోటీస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఈవెంట్స్ ఇన్ బోత్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్. వాట్ కేమ్ ఫస్ట్, ద స్టోరీ ఆఫ్ ద సెల్ అవుట్ ఫస్ట్ ఏం వచ్చింది, ద స్టోరీ ఆఫ్ ద సెల్ అవుట్ వచ్చింది, రైట్? సో ఎప్పుడు అంటే వెన్, సో బికాస్ దాంట్లో ట్రాఫిక్ గురించి అట్లానే దీంట్లో తన యొక్క ఉన్నటువంటి వీక్నెస్ గురించి, రైట్? సో రెండు కూడా ప్రాబ్లమ్స్, అక్కడ అతి మంచితనం, ఇక్కడ ఏమో చెప్పకపోవడం. సో కేమ్ ఫస్ట్ ద స్టోరీ సెల్ అవుట్. డిడ్ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద అదర్స్ రైట్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ నాట్ లెట్ హిమ్. అంటే స్వార్థం, అంతే కదా. మీరు సహాయం చేసినా కొంతమంది స్వార్థంగా ఉంటారు, చూసారా? కొంతమంది వ్యక్తులు మనం సహాయం చేసినా కూడా వాళ్ళు స్వార్థంగా మళ్ళీ మనల్ని ఏదో చెయ్యాలి అనుకున్నట్టుగా ఉంటారు మనం సహాయం చేసినప్పుడు, రైట్? సో అఫ్ కోర్స్ నాట్, you had no reason to think he was selfish until you needed an excuse for your own selfish behavior. You didn't start telling clever stories. అంటే చూడండి ఏమన్నారు, మీకు ఒక you had no reason to think, అసలు నువ్వు ఆలోచించడానికి ఒక రీజన్ లేదు అతను సెల్ఫిష్ అని, అంటిల్ యు నీడెడ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ బిహేవియర్. మన యొక్క ఓన్ సెల్ఫిష్ బిహేవియర్ కి ఎక్స్క్యూజ్ చేసే వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో యూ డిడెంట్ స్టార్ట్ టెల్లింగ్ క్లెవర్ స్టోరీస్. యూ డిడెంట్ స్టార్ట్ టెల్లింగ్ క్లెవర్, మీరు క్లెవర్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేయలేదు అంటిల్ ఆఫ్టర్ యూ ఫెయిల్ టు డూ సంథింగ్ యూ నో యూ షుడ్ హ్యావ్ డన్. ఏమన్నారంటే ఆఫ్టర్ యూ ఫెయిల్ టు డూ సంథింగ్, మీరు ఏదో చేయడానికి ఫెయిల్ అయినప్పుడు యు నో, మీకు తెలియాలి ఏమని, యూ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్. మీరు ఏదో చేశారన్న విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి ఎప్పుడు, ఫెయిల్ అయినప్పుడు. యువర్ స్పౌసెస్ అనాయింగ్ హ్యాబిట్ డిడెంట్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ద రిసెంట్మెంట్ అంటిల్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. సో అంటే మీ వైఫ్ కి ఆ ప్రాబ్లం ఉంది లేదా మీ భర్తకి ఆ ప్రాబ్లం ఉంది అని ఇదివరకు తెలియనంతసేపు అతనితో ఎలా ఉన్నారో తెలిసిన తర్వాత ఏమైంది, ఇమీడియట్ గా మీకు రిసెంట్మెంట్ వస్తుంది. అప్పటి వరకు అదే మనసుతో ఉన్నారు, అప్పటి వరకు అలాగే ఉన్నారు.
కానీ తనలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం మీకు అప్పటి వరకు తెలియదు. యూ లివ్డ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్, రైట్? నాకు తెలిసిన తర్వాత ఎందుకు సడన్ గా అవన్నీ మారిపోతున్నాయి, అన్ని మారిపోతున్నాయి అంటే మన యొక్క మైండ్ లో అదంతా ఉంది, రైట్? సో అప్పటి వరకు మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు ఎందుకు మనం ఇలా ఉంటున్నాం అని. అండ్ ద క్లవర్ స్టోరీ హెల్ప్డ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ బీయింగ్ రూడ్. అండ్ చూడండి ఒక్కసారి, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, చెప్తే ఏం చేస్తాం? ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పుంటే నాకు చాలా పద్ధతిగా ఉండేది. నాకు చెప్పకుండా నువ్వు చేస్తున్నావు ఇవన్నీ కూడా, నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఒక్క మాట చెప్తే సరిపోదు నువ్వు అని అంటా ఉంటారు కొంతమంది కదా. అంటే వాళ్ళు గుడ్ ఫీల్ చేసుకోవడానికి. నిజంగా చెప్పండి, వాస్తవం అసలు ఏముంటది చేస్తే. యా, సో సమ్ పీపుల్ విల్ క్లెయిమ్ దట్ లైక్, అంటే కొంతమంది టార్చర్ చేసేటటువంటి పీపుల్ కాజ్ అంటారు, నాకు ప్రాబ్లం ఏం లేదు, అసలు నీ ప్రాబ్లంతో ప్రాబ్లం లేదు, కానీ నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు నన్ను మోసం చేసావు అంటావు. నీకు ప్రాబ్లం లేనప్పుడు నేను మోసం చేయటం ఏంటో, తర్వాత అలా మాట్లాడటం ఏంటో. వాళ్ళు మంచి రూడ్ గా, అంటే అంత రూడ్ గా ఉండటం మంచి అని అనుకుంటారు వాళ్ళు. సో సెల్ అవుట్స్ ఆర్ ఆఫెన్ నాట్ బిగ్ ఈవెంట్స్. సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి పెద్ద విషయమే కాదు. ఇన్ఫాక్ట్ దే కెన్ బి సో స్మాల్ దట్ they are easy for us to overlook when we are crafting our clever stories. Here are some common ones. So ఇక్కడ చూస్తే మనకి సెల్ అవుట్ అనేది పెద్ద విషయమేమి కాదు. ఇన్ఫాక్ట్ దే కెన్ ఆల్సో బి స్మాల్, చిన్నవి కూడా ఉండొచ్చు. దే ఆర్ ఈజీ ఫర్ అస్ టు ఓవర్లుక్. కానీ దాన్ని మనం తీసుకునే విధానం, మనం ఓవర్లుక్ అయిపోతూ ఉంటాం. ఒకసారి వీఆర్ క్రాఫ్టింగ్ అవర్ క్లవర్ స్టోరీస్, మనం క్లవర్ స్టోరీస్ చెప్తున్నప్పుడు హియర్ ఆర్ సమ్ కామన్ వన్స్. ఇక్కడ మనకు కొన్ని, యూ బిలీవ్ యూ షుడ్ హెల్ప్ సమ్ వన్ బట్ డోంట్. నువ్వు నమ్మాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది, కానీ నువ్వు చేయలేదు. ఇలా ఎవరైనా అలా మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. నువ్వు నమ్మాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని, కానీ నువ్వు నమ్మలేదు అంటే మిమ్మల్ని ఎవరైనా అలాంటి ఊరుకుంటారు. ఎవరో హెల్ప్ నాకు కావాల్సిన చేస్తాను, లేకపోతే లేదు. కానీ ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడు, హెల్ప్ చేయాలంటున్నాడు కానీ నువ్వు చేయలేదు అంటున్నాడు, రైట్? మనం తీసుకోము. సో దట్ ఈస్ కామన్ థింగ్స్ సమ్ విచ్ వీ హ్యాడ్. నెక్స్ట్, యూ బిలీవ్ యూ షుడ్ అపాలజైజ్ బట్ యూ డోంట్. నువ్వు నమ్మాలి, క్షమాపణ చెప్పాలని నమ్మాలి, కానీ నువ్వు చెప్పలేదు. అండ్ యూ బిలీవ్ యూ షుడ్ స్టే లేట్ టు ఫినిష్ అప్ ఆన్ ఏ కమిట్మెంట్ బట్ గో హోమ్ ఇన్స్టెడ్. అంటే నువ్వు పని చేయటానికి లేట్ అయినా కూడా ఫినిష్ చేసి వెళ్దాం అనుకున్నావు, కానీ ఫినిష్ చేయకుండా వెళ్ళిపోయావు ఇంటికి. బట్ యూ గో హోమ్ ఇన్స్టెడ్. నువ్వు వర్క్ అంతా కంప్లీట్ చేసాకనే ఇంటికి వెళ్తావని అనుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేదు, వెళ్ళిపోయావు ఇంటికి. So you say yes when you know you should say no. You say yes when you know you should say no. So చాలా ఇక్కడ మీరు చూస్తే అసలు చాలా అద్భుతమైన పదాలు వేశారు. ఏమని? యూ సే ఎస్. నువ్వు ఎస్ ఎప్పుడు చెప్తావు? వెన్ యూ నో యూ షుడ్ సే నో. నీకు ఎప్పుడైతే నో చెప్పాలో తెలుసు కాబట్టి అప్పుడు నువ్వు ఎస్ చెప్తావు. దెన్ హోప్ నో వన్ ఫాలోస్ అప్ టు సీ ఇఫ్ యూ కీప్ యువర్ కమిట్మెంట్. అంటే ఏమంటున్నారు? నీకు ఎస్ చెప్పావు అంటే కనుక నీకు నో ఎప్పుడు చెప్పాలో తెలుసని, అంతే కదా. సో దెన్ హోప్ నో వన్ ఫాలోస్ అప్ టు సీ ఇఫ్ యూ కీప్ యువర్ కమిట్మెంట్. సో మీ కమిట్మెంట్ ఇఫ్ యూ కీప్ యూ, దెన్ హోప్ నో వన్ ఫాలోస్ అప్ టు సీ ఇఫ్ యూ కీప్ యువర్ కమిట్మెంట్. అట్లా కనుక చేస్తే మనం కమిట్మెంట్ తో మనల్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది, అంటే మనం కమిట్మెంట్ తో తీసుకున్నావా లేదా అనేది వేరే వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు, రైట్? So you believe you should talk to someone about concerns you have with him or her but don't. You believe you should talk to someone. మీరు కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలి అబౌట్ కన్సర్న్స్ యూ హ్యావ్ విత్ హిమ్ ఆర్ హెర్. మీరు పద్ధతిగా ఎవరితోనైనా ఉన్నారనుకోండి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనం డెఫినెట్ గా మాట్లాడాలి ఆ వ్యక్తితో. కానీ బట్ డోంట్, మీరు మాట్లాడలేదు. You do less than your share.
అంటే నువ్వు చేయాల్సిన దానికన్నా నువ్వు తక్కువ చేసావు. ఓకే. అండ్ థింక్ యూ షుడ్ అక్నాలెడ్జ్ ఇట్. కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు. బట్ సే నథింగ్ నోయింగ్ నో వన్ ఎల్స్ విల్ బ్రింగ్ ఇట్ అప్ ఐదర్. ఏమంటున్నారండి? యూ షుడ్ బట్ థింక్ యూ షుడ్ అక్నాలెడ్జ్ ఇట్ బట్ సే నథింగ్. కానీ నువ్వు ఏం చెప్పట్లేదు. నోయింగ్ నో వన్ ఎల్స్ విల్ బ్రింగ్ ఇట్ అప్ ఐదర్. అంటే నువ్వు ఎందుకు చెప్పట్లేదు అది అంటే వేరే వాడు ఎవడు తీసుకురావట్లేదు కదా. నువ్వు తక్కువ చేసావు అనే విషయం నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే దాన్ని ఎవడు పైకి తీసుకొస్తే తక్కువ చేశాడనే విషయం ఎవడు చెప్పడం. కానీ అది తప్పు. ఓకే. నెక్స్ట్, యూ బిలీవ్ యూ షుడ్ లిజన్ రెస్పెక్ట్ఫుల్లీ టు ఫీడ్బ్యాక్ బట్ బికమ్ డిఫెన్సివ్ ఇన్స్టెడ్. చాలా మంది ఫీడ్బ్యాక్ చెప్పినప్పుడు అమ్మ మీరు ఇది మార్చుకుంటే బాగుంటుందని, నువ్వు నాకు చెప్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అరే చెప్తున్నారు అంటే మనలో కొంచెం చాలా విషయాలు మార్చుకోవచ్చు కదా అని చాలా మంది తీసుకోరు. రైట్. సో you see problems with a plan, someone presents and think you should speak but don't. You see problems with a plan. మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. విత్ ఎ ప్లాన్ సమ్వన్ ప్రెజెంట్స్ అండ్ థింక్ యూ షుడ్ స్పీక్ అప్ బట్ డోంట్. అంటే మనం చూసి దాని గురించి మాట్లాడకపోవడం అండ్ థింక్ యూ షుడ్ స్పీక్ అప్. దాని గురించి మాట్లాడాలని అనుకుంటారు కానీ మాట్లాడడం. కొన్ని సమస్యలు చూస్తాం రోడ్డు మీద ఎక్కడో గుంతలు పడి దీని గురించి ఎవరికైనా కంప్లైంట్ చేయాలని అని మనసులో ఒక థాట్ ప్రాసెస్ వచ్చి థింక్ యూ షుడ్ స్పీక్ అప్ అనుకుంటారు. మన గురించి మాట్లాడలేదా, ఎక్కడో బాగాలేదు అసలు, అక్కడికి ఏ మాత్రం సౌకర్యాలు అందట్లేదు, అరే మనం దీని గురించి మాట్లాడాలి, మనం గలం ఇవ్వాలి లేదా మనం ఎవరితోనే మాట్లాడాలి బట్ డోంట్ మాట్లాడు. నెక్స్ట్, యూ ఫెయిల్ టు కంప్లీట్ అన్ అసైన్మెంట్ ఆన్ టైం. సారీ, మీరు ఒక అసైన్మెంట్ టైంలో చేయడానికి ఫెయిల్ అయ్యారు అండ్ బిలీవ్ యూ షుడ్ లెట్ అదర్స్ నో బట్ డోంట్. అంటే వేరే వాళ్ళకి విషయం తెలియాలంటే ఆన్ టైంలో కంప్లీట్ చేయలేరు కానీ చెప్పలేదు. యు నో యూ హ్యావ్ అన్ ఇన్ఫర్మేషన్ ఏ కోవర్కర్ కుడ్ యూస్ బట్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. యు నో యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఏ కోవర్కర్ కుడ్ యూస్ బట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. మీ కోవర్కర్ కి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అతను వర్క్ చేయడానికి, కానీ మీరు చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా దేంట్లో భాగం అండి? సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ విచ్ వీఆర్ డూయింగ్. కొన్ని మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈవెన్ స్మాల్ సెల్అవుట్స్ అంటే ఎందుకు చెయ్యట్లేదు అంటే ఇవి చిన్న చిన్న స్మాల్ సెల్అవుట్ అంటే మన గురించి మనం ఇందాక ఒక మధ్యలో ఒక మాట చెప్పారు, మనల్ని ఎవరు బ్లేమ్ చేసేవాళ్ళు లేదు కాబట్టి నేను తప్పు చేశాననే విషయం కూడా బయట వాళ్ళకి చెప్పరు అని. దీస్ ఆర్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అంటే మనం చేసేది మంచి అని అనుకుంటూ ఉంటాం. ఓకే, దానికి ఒక బోర్డు వేసుకుంటాం, ఎస్ ఇట్స్ వండర్ఫుల్. సో ఈవెన్ స్మాల్ sellouts like this get us started and telling clever stories. When we don't admit to our own mistakes, we obsess about others' faults, our innocence and our powerlessness to do anything other than we are ready doing. So even small sellouts like this get us started and telling clever stories. సో ఇటువంటి చిన్న చిన్న అన్ని కూడా మనం చేత క్లెవర్ స్టోరీస్ చెప్పిస్తూ ఉంటాయి. వి డోంట్ అడ్మిట్ టు అవర్ ఓన్ మిస్టేక్స్. మనం యొక్క తప్పులు మనం ఒప్పుకోం. వి అబ్సెస్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ తప్పుల్ని మనం ఎంచుతూ ఉంటాం, వేరే వాళ్ళ ఫాల్ట్స్ మనం చూస్తుంటాం, వేరే వాళ్ళ అమాయకత్వాన్ని మనం యూజ్ చేసుకుంటాం, వేరే వాళ్ళ బలహీనతల్ని మనం ఏదైనా చేయడానికి చూసి మనం ఏదో చేయడానికి ట్రై చేస్తుంటాం. వి టెల్ ఎ క్లెవర్ స్టోరీ వెన్ వి వాంట్ సెల్ఫ్ జస్టిఫికేషన్ మోర్ దాన్ రిజల్ట్స్. వచ్చే ప్రతిఫలం దానికన్నా మనం సమర్థించుకోవడానికి మనం క్లెవర్ స్టోరీస్ యూజ్ చేస్తాం. Okay, of course self justification is not what we really want, but we certainly act if it is. మనకి నిజంగా చెప్పాలంటే మనకి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ జస్టిఫికేషన్ అవసరం లేనప్పటికీ కూడా మనకి అదే కావాలన్నట్టుగా మనం దాని గురించి పట్టించుకుంటూ ఉంటాం. సో విత్ దట్ ఈ సాడ్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్, ఇంత ఘోరమైనటువంటి ఈ నిజాన్ని మన మైండ్ లో పెట్టుకుని లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ వి రియల్లీ వాంట్. మనకి జీవితంలో ఏం కావాలి అనే దానిలో ఒకసారి ఫోకస్ చేస్తే లెట్స్ లుక్ అట్ ద ఫైనల్ మాస్టర్ my story skill. Last tell the rest of the story. So మిగిలిన చివరి స్టోరీని చెప్పమని అంటున్నాను అనమాట. Once we have learned to recognize the clever stories we tell ourselves, we can move to the final master my story skill. So ఏమంటారంటే once we have learned to recognize the clever stories, అంటే ఒకసారి మనం క్లెవర్ స్టోరీస్ చెప్తున్నాం అన్నది రికగ్నైజ్ చేయగలిగితే we tell ourselves, మనం చెప్పుకోగలుగుతాం ఏమని, వీ క్యాన్ మూవ్ టు ద ఫైనల్ మాస్టర్ మై స్టోరీస్ స్కిల్. మనం ఫైనల్ గా డెఫినెట్ గా వీ క్యాన్ మూవ్ టు ద ఫైనల్
చివరాఖరి స్కిల్ కి మనం చేరుకోవచ్చు. ఎప్పుడు మనం క్లెవర్ స్టోరీస్ ఏది అనేది రికగ్నైజ్ చేయగలిగే క్యాపబిలిటీ వచ్చినప్పుడు. ద డైలాగ్ స్మార్ట్ రికగ్నైజ్ దట్ దే ఆర్ టెల్లింగ్ ద క్లెవర్ స్టోరీస్, స్టాప్ అండ్ దెన్ డూ వాట్ ఇట్ టేక్స్ టు టెల్ ఏ యూస్ఫుల్ స్టోరీ. ఏమంటున్నారంటే ద డైలాగ్ స్మార్ట్ రికగ్నైజ్ దట్ దే ఆర్ టెల్లింగ్ క్లెవర్ స్టోరీస్. ఎప్పుడైతే మీరు రికగ్నైజ్ చేశారో వాళ్ళు క్లెవర్ స్టోరీస్ చెప్తున్నారని, స్టాప్ అండ్ దెన్ డూ వాట్ ఇట్ టేక్స్ టు యూ యూస్ఫుల్ స్టోరీ. ఒకసారి ఆగి అప్పుడు చెప్పమంటున్నారు మీకు ఒక మంచి స్టోరీ చెప్పడానికి ఏం కావాలి అని. సో యూస్ఫుల్ స్టోరీ బై డెఫినేషన్ క్రియేట్స్ అన్ ఎమోషన్ దట్ లీడ్స్ టు అన్ హెల్తీ యాక్షన్ సచ్ as డైలాగ్. సో ఇవన్నీ మనం చెప్పుకున్నది ఎందుకంటే లాస్ట్ గా ఇవన్నీ మీరు పరిశీలించి ఎవడు ఏ స్టోరీలో యాక్ట్ చేస్తున్నాడో చూసి మీరు యూస్ఫుల్ స్టోరీ చెప్పగలగాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి, ఏది చెప్పినా మనం వినగలగాలి, విని మనం మాట్లాడే మాట ఒక హెల్తీ డైలాగ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అండ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ క్లెవర్ స్టోరీ ఇంటూ ఏ యూస్ఫుల్ వన్. ఓకే, ఒక క్లెవర్ స్టోరీ యూస్ఫుల్ వన్ గా ఎలా మారుతుంది? ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎస్ మిగతా స్టోరీ, ఒక క్లెవర్ స్టోరీ అనేది దాని తర్వాత విషయం మీరు చెప్తే అదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ విల్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ద అసలైన నిజం కదా. సో దట్స్ బికాస్ క్లెవర్ స్టోరీస్ హ్యావ్ వన్ క్యారెక్టరిస్టిక్ ఇన్ కామన్, దే ఆర్ ఇన్కంప్లీట్. సో ఏమన్నా క్లెవర్ స్టోరీస్ ఇన్కంప్లీట్ గా ఉండిపోతాయి, బికాస్ కొంచెం చెప్తారు వాళ్ళకి జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం, మిగతా చెప్పరు. సో క్లెవర్ స్టోరీస్ omit crucial information about us, about others and about our options. సో క్లెవర్ స్టోరీస్ ఏం చేస్తాయండి, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ని మన గురించి, వేరే వాళ్ళ గురించి అండ్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ గురించి మాట్లాడుతుంటారు. ఓన్లీ బై ఇంక్లూడింగ్ ఆల్ దిస్ ఎసెన్షియల్ details can clever stories be transformed into useful ones. Once by including all of these essential details can clever stories be transformed into useful ones. Okay, ఉపయోగపడేటటువంటి విధంగా ఇవన్నీ కూడా మనం రెస్ట్ ఆఫ్ ది స్టోరీలో మార్చుకోగలుగుతాం. వాట్స్ ద బెస్ట్ వే టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ డీటెయిల్స్. సో మిస్సింగ్ డీటెయిల్స్ ని ఎలా మనం బెస్ట్ గా ఫిల్ చేయగలం? సో క్వైట్ సింపుల్, ఇట్స్ డన్ బై టర్నింగ్ విక్టిమ్స్ ఇంటూ యాక్టర్స్, విలన్స్ ఇంటూ హ్యూమన్స్ అండ్ ద హెల్ప్లెస్ ఇంటూ ద ఏబుల్. సో ఏంటంటే జస్ట్ మనం ఎవరైతే విలన్ గా క్రియేట్ చేశారో లేదా ఎవరినైతే విక్టిమ్ గా చేశారో వాళ్ళు మనం హ్యూమన్స్ కింద మార్చుతాం, జస్ట్ ఒక మానవుల కింద. అండ్ ద హెల్ప్లెస్ ఇంటూ ద ఏబుల్, అంటే సహాయం లేనటువంటి సహాయం చేసే విధంగా. ఇయర్ ఈస్ హౌ, ఎలా టర్న్ ద విక్టిమ్స్ ఇంటూ యాక్టర్స్. ఏమంటున్నారండి, టర్న్స్ ద విక్టిమ్స్ ఇంటూ యాక్టర్స్, బాధితుల్ని మార్చమన్నారు. అంటే yesterday I was saying like one of the important, రానా చెప్తున్నాను అనమాట, నేను ఇంకా హీరో అవడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళు యాక్టర్ అయితే చేశారు కానీ హీరో అవడానికి ట్రై చేస్తున్నాను. హీరోకి యాక్టర్ కి చాలా తేడా ఉందని చెప్తున్నాను అనమాట. he's an actor but not a hero. Rana is saying like and telling that he Chiranjeevi garu and Pawan Kalyan is biggest inspiration for me, and నేను వాళ్ళు చూస్తూ నేర్చుకుంటున్నాను. because there is a lot of difference between an actor, ఒక యాక్టర్ నటిస్తాడు, ఒక హీరో జీవిస్తాడు అని చెప్పడానికి వాళ్ళిద్దరే నిదర్శనం అని చెప్పేసి he was talking in the last interview which I was seeing in the last yesterday night. But ఇక్కడ ఎందుకు తెలియదు, టర్న్స్ విక్టిమ్ ఇంటూ యాక్టర్స్ అంటే నటించే విధంగా మనం మార్చాం. ఇఫ్ యూ నోటీస్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ విక్టిమ్, ఇఫ్ యూ నోటీస్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ విక్టిమ్, అంటే మీరు ఒకసారి గుర్తిస్తే మీ గురించి మీరు ఒక ఇన్నోసెంట్ విక్టిమ్ గా చేస్తే కనుక అడగండి మిమ్మల్ని బ్రాకెట్ లో ఏమన్నారు, అండ్ యూ ఆర్ నాట్ హెల్డ్ అప్ అట్ గన్ పాయింట్, అండ్ మీకు ఎవరో తల మీద గన్ పెట్టి చేసినట్టుగా కాకుండా, ఓకే యు జస్ట్ ఆస్క్ అన్నారు, ఆమె ప్రిటెండింగ్ నాట్ టు నోటీస్ మై రోల్ ఇన్ ద ప్రాబ్లం. నేను నిజంగా నాట్ టు నోటీస్ మై రోల్ ఇన్ ద సమస్యలో నేను రోల్ ఏంటి, నా రోల్ ఏంటి, నా బాధ్యత ఏంటి అనేది ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారు? ఈ సమస్యకి కారణం ఏంటి, ఈ సమస్యలో నా రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది? సో జస్ట్ లైక్ దట్. సో దిస్ క్వశ్చన్ చార్ట్స్ into facing up the fact that maybe, just maybe, you did something to help cause the problem. సో అంటే ఏదో ఒక ప్రాబ్లం కాజ్ అవడానికి దాంట్లో ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ విక్టిమ్ యు ఆర్ అన్ యాక్టర్. నాకేం తెలియదండి అని చెప్పేసి ఒకసారి నటించేస్తూ ఉంటారు. కానీ తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో జరగడానికి ఎంతో కొంత మన పాళ్ళు కూడా ఉన్నాయి అన్న విషయం తెలుసు మీకు, కానీ నాకేం తెలియదండి అని చెప్పేసి యాక్టర్ అయిపోతారు, రైట్? దిస్ డజంట్ నెసెసరీలీ మీన్ యూ హ్యాడ్ ఎ మెలీషియస్ మోటివ్స్. అంత అర్థం ఏదో మీరు ఏదో పెద్ద చేసేయాలి అనేది కాదు. పర్హాప్స్ యువర్ కాంట్రిబ్యూషన్ వాస్ మియర్లీ ఎ థాట్లెస్ ఒమిషన్.
ఒకవేళ మీరు అది చెప్పి నిజం ఒప్పుకున్నప్పటికీ కూడా అది పెద్ద ఉపయోగం లేనటువంటి పరిస్థితి. సో నన్ లెస్ యూ కాంట్రిబ్యూటెడ్ అంటే మనం చేసింది ఏవి కాదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు, బట్ ఈ ఎగ్జాంపుల్ మనం రేపొద్దున చూద్దాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. అవుట్ టు యూ సార్. థ్యాంక్ యూ మణికంఠ గారు. థ్యాంక్ యూ సార్. టుడే టాపిక్ మనకి వాచ్ ఫర్ ద డబుల్ స్టేట్మెంట్ అని చెప్పి ఇచ్చాడు మనకి, డబుల్ స్టాండర్డ్స్. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆల్రెడీ లాస్ట్ డే మనం చెప్పుకున్నది విక్టిమ్ స్టోరీస్ అండ్ విలన్ స్టోరీస్. రెండు స్టోరీస్ ని మీరు గమనించారు. అంటే విక్టిమ్ స్టోరీ చూసుకుంటే కనుక అది మన మెడలోనే బోర్డు వేసుకోవడం మనం. అదే విలన్ స్టోరీ అంటే వేరే వారి మెడలో బోర్డు వేయడం, అంటే నీదే తప్పు నాది కాదు. ఈ విధంగా రెండు స్టోరీస్ మనం చూసాం, విక్టిమ్ స్టోరీస్ అండ్ విలన్ స్టోరీస్. అయితే ఈ రెండింటిని గమనిస్తే కానీ మనకి ఒక స్టాండర్డ్ గా మనం చూసుకుంటే కనుక విలన్ స్టోరీస్ అంటే ఇది నా తప్పేమీ లేదు, నువ్వు చేయబట్టి నువ్వు మాట్లాడు తప్ప నేను ఏం కరెక్ట్గా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉండటం మనం. ఈ విధంగా మనం రెండు స్టోరీస్ గురించి మనం గమనించడం జరిగింది. సెకండ్ చూసుకున్నాం, థర్డ్ చూసుకుంటే మనకి హెల్ప్లెస్ స్టోరీస్. అంటే ఇక్కడ నేను దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ, నేను ఏం చేయలేను, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేనట్టుగా నేను చెప్తుంటాను అనమాట. అంటే ఇందులో అంటే నా ఒక ఆమె చెప్తుంటారు మనకి, నా కొడుకు నా మాట వినడు, లేదంటే నా భర్త డిఫెన్స్ లోకి వచ్చేస్తాడు ఈ విషయంలో. ఇప్పుడు నేను దీన్ని మాట్లాడితే కనుక అతను మా అబ్బాయి వినడు, లేదా నా భర్త డిఫెన్స్ లోకి వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయగలను? కానీ నేను వారికి చెప్పలేనండి, వారితో నేను వాదించలేనండి అని ఇలాగా మనకి చెప్తుంటారన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక వై వి టెల్ క్లవర్ స్టోరీస్, ఎందుకని ఇలాగా చెప్తుంటారు ఇక్కడ మనకి, ఎందుకని మాట్లాడుతుంటారని చూసుకుంటే కనుక ఆ రియాలిటీ చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. అక్కడ మనకి ఒకసారి హార్ట్ లోంచి కరెక్ట్ గా వస్తుందంటే కానీ అది క్లవర్ స్టోరీ. అంటే నిజంగా ఒకసారి నిజం మాట్లాడినా కానీ ఒకసారి ప్రాబ్లం కూడా ఫేస్ కావచ్చు, అందుకని ఒకసారి చెప్పలేకపోవచ్చు. అందుకని మనం చూసుకుంటే కనుక మ్యాచ్ రియాలిటీ అని చెప్తున్నాడు. అంటే నిజం వారికి తెలుసు కానీ చెప్తే ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కామన్ గా కాదు ఇది జరుగుతుంది అన్నట్టుగా చెప్తుంటారు అన్నమాట. అంటే కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే కానీ ఇది నేను చెప్పినా కానీ జరగదు, కానీ జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే క్లవర్ స్టోరీలో కొంతవరకు రియాలిటీ బయటకు వస్తుంది కానీ చెప్పకపోవడం అనేది జరుగుతుందనే విషయం ఇక్కడ మనకి చెప్తున్నాడు. మనకి ఒకసారి అవతల వ్యక్తి మనకి దొరికిపోవచ్చు. వీ హ్యావ్ డెమాలైజ్డ్ అదర్స్, వీ క్యాన్ ఈవెన్ ఇన్సల్ట్ అండ్ అబ్యూజ్ దెమ్ ఇఫ్ యూ వాంట్. ఒకసారి అనవసరంగా కూడా మనం ఒకసారి వారిని ఏదో అంటుంటాం, లేదంటే మనం వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ క్లవర్ స్టోరీస్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. నువ్వు తప్పు చేసావు అన్నట్టుగానే మనం చెప్పొచ్చు అక్కడ, కానీ అలా చెప్తే అక్కడ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉన్నది జనరేట్ కావచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2 చాయిస్ ఉంటాయి ఇక్కడ మనకి ఆ విషయంలో చూసుకుంటే. అంటే ఓన్ అప్ టు ఓన్ సెల్ అవుట్ ఆర్ ట్రై టు జస్టిఫై ఇట్. ఒక్కొక్కసారి మనకి అది కరెక్ట్ కాదని చెప్పొచ్చు, లేదంటే ఒకసారి మనం జస్టిఫై కూడదని చేయొచ్చు, ఇది కరెక్టే అన్నట్టుగా. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 2 చాయిస్ అన్ని కూడా మన అక్కడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్టోరీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఒకటి చూసుకుంటే నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు, చాలా ట్రాఫిక్ హెవీగా ఉన్నది, వెళ్తున్న క్రమంలో బ్యాక్ నుంచి వస్తున్న పర్సన్ నువ్వు అతను ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే వే ఇవ్వచ్చు, లేదా వే ఇచ్చిన తర్వాత కూడా అతను వెళ్ళిపోతే కూడా నీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. ఏంటి నేను అతనికి అవకాశం ఇచ్చలే కానీ కనీసం జస్ట్ స్మైల్ ఇవ్వలేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పలేదు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. లేదా నువ్వు స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ ఆ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేయొచ్చు, నేనే హీరో అన్నట్టుగా. ఈ రెండు జరగచ్చు. రెండింటిలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది క్లవర్ స్టోరీగా ఆలోచన చేస్తే కనుక నువ్వు ఇచ్చావు కానీ అవకాశం అవతల వ్యక్తి వినియోగించుకోవచ్చు, ఒకసారి వినియోగించుకోలేకపోవచ్చు, ఒకవేళ వినియోగించుకున్నా కానీ నిన్ను గుర్తించలేకపోవచ్చు. అంటే ఇక్కడ మనం లేదా నువ్వే అక్కడికి వెళ్ళిపోయి ఆ లేన్ లో నువ్వు ఫస్ట్ లోకి వెళ్ళొచ్చు, ఎస్ నేను ముందుకు వచ్చానట్టుగా నువ్వు అక్కడ నీ యొక్క బిహేవ్ ఉండొచ్చు. రెండోది చూసుకుంటే ఇక్కడ మనకి లైఫ్ పార్ట్నర్ చూసుకుంటే ఇక్కడ మనకి అవి ఏమంటదంటే నువ్వు నాకు చెప్పాలి, నాకు చేస్తే నేను బాధపడేదాన్ని కాదు కదా, నువ్వు అన్ని కూడా నాకు చెప్పకుండా చేస్తున్నావు,
నీకు తెలిసి చెప్పాలని, కానీ చెప్పవు. అంటే ఇక్కడ అన్నాయింగ్ అనేది ఉంటుంటది ఎక్కువగా. సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకరు చేస్తే ఒకరు లేదా ఎవరికన్నా అంటూ ఉంటారు. అంటే ఇది వాస్తవం చూసుకుంటే చెప్పినా దానివల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. దాన్ని మళ్ళీ ఇంకా వేరే కోణంలో కూడా అన్యాయం చేయొచ్చు. ఒకవేళ చెప్పకపోతే చెప్పలేదని అంటుంటారు. ఈ రెండు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఏం చేయాలి మరి, ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ మనకి సెల్ అవుట్ అని చూసుకుంటే ఇక్కడ మనకి సహాయం చేసి నువ్వు చేయి పర్వాలేదు కానీ నాకు చెప్పొచ్చు కదా అన్నట్టుగా. అంటే రెండిట్లో మనం గమనిస్తే కనుక ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో మనకి సహాయం చేసినా కూడా వారు ఒక్కొక్కసారి దాన్ని సెల్ఫిష్ గా తీసుకుంటుంటారు. చెప్పినా కానీ ఆ సెల్ఫిష్ ఉండే వ్యక్తులు కూడా మనకు ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రాబ్లం లేదు, నాకు చెప్పినా నువ్వు పర్వాలేదు, చెప్తే మంచిది, చెప్పకపోవడం అనేది నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు చెప్పవు నువ్వు నాకు అన్నట్టుగా భార్య అనట్లేదు, భర్త కానీ అంటూ ఉంటారు ఇక్కడ మనం. అంటే ఈ సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే కనుక ఫ్లవర్ స్టోరీ ఏది అనేది మనం క్లియర్ గా చెప్పలేనటువంటి స్థితి ఉంటుంది. ఒకసారి చెప్పినా కానీ ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి జరుగుతుంటది అని చెప్పేసి మనకి ఆధార్ గారు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ యొక్క స్టోరీస్ లో విక్టిమ్ స్టోరీ కానీ విలన్ స్టోరీ కానీ ఆలోచన చేస్తే ఎవరిదో ఒకటి తప్పు అన్నట్టుగా అక్కడ చెప్పచ్చు మనం. కానీ క్లవర్ స్టోరీ చూసుకుంటే చెప్పిన ప్రాబ్లమ్ చెప్పకపోయిన ప్రాబ్లం చెప్తే కొంతమంది కరెక్ట్ అతనికి అవకాశం ఇచ్చినా కానీ అతను దాన్ని సెల్ఫిష్ గా తీసుకుని థ్యాంక్స్ చెప్పుకుని వెళ్ళిపోయాడు అతను. లేదంటే చెప్పినా కానీ భార్య అక్కడ దాన్ని అర్థం చేసుకోవడం మళ్ళీ దానికి వేరుగా అన్యాయం చేయొచ్చు, లేదా భర్త కానీ. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రెండిట్లోనూ కూడా మనకి గమనించేది చూసుకుంటే ఇక్కడ మనకి అది క్రాఫ్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క యుక్తి మీద ఆధారపడి ఉంటుంది అక్కడ క్రాఫ్ట్. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే క్రాఫ్ట్ వేలో మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ సమయ సందర్భాన్ని బట్టి ఆ క్రూషియల్ కాన్వర్జేషన్ లో యుక్తిగా నువ్వు బయటికి రావడం అనేది కరెక్ట్. అంటే ఒకసారి నిజంగా చెప్పినా కానీ ఒకసారి ప్రాబ్లం కూడా ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని అక్కడ చెప్పకపోవడం కూడా కరెక్ట్. ఈ విషయాలు చూసుకుంటే ఇక్కడ మనకి ఇటువంటి క్రూషియల్ కాన్వర్జేషన్ మనకి జరుగుతుంటాయి బయట కూడా. ఇది కొన్ని కామన్ మనసు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక నువ్వు నమ్మవు కానీ నువ్వు వాళ్ళకు హెల్ప్ చేయలేదు, నీకు చేయాలని తెలుసు, నీకు చేస్తే మంచిది అన్నట్టుగా నువ్వు నమ్మక నువ్వు చేయట్లేదు. లేదంటే నువ్వు క్షమాపణ చెప్పాలి కానీ చెప్పాలని నీకు తెలుసు కానీ నువ్వు చెప్పవు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్తే మంచిది కానీ చెప్పవు, చెప్పాలని తెలుసు కూడా. లేదా నువ్వు ఎస్ చెప్తావు కానీ ఎస్ చెప్తే మంచిది కానీ ఎస్ నువ్వు చెప్పవు. నువ్వు చెప్తావు, ఎప్పుడు నీకు ఎస్ చెప్పాలని నీకు తెలుసు కానీ ఎక్కువ నువ్వు నోలే చెప్తుంటావు. కానీ ఇలా ఇటువంటి కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి మనకి ఫ్లవర్ స్టోరీస్ లో మనకి చూసుకుంటే. అదేవిధంగా నువ్వు చాలా తక్కువ చేసావు, అంటే ఇక్కడ తక్కువ చేసావని నీకు తెలుసు కానీ నువ్వు దాన్ని ఒప్పుకో. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడావు, నీకు ఆ విషయం తెలుసు కానీ నా తప్పు నువ్వు ఒప్పుకో. అంటే ఈ విధంగా మనకి కామన్ థింగ్స్ ఉంటాయి. అదేవిధంగా నువ్వు నమ్మవు కానీ నువ్వు పూర్తిగా వినుండి నువ్వు రెస్పెక్ట్ వేలో నువ్వు చెప్పడం అనేది మాత్రం చేయవు. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్ గా సార్ మీరు ఇలాగా మాట్లాడుతుంటే బాగుండేది అని అంటే కానీ నువ్వు నాకు చెప్తావా అన్నట్టుగా కూడా మనకు ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు పర్సన్. చాలా వరకు తప్పును ఒప్పుకోకపోవడం అనేది ఎక్కువ జరుగుతుంటది. ఒక పర్సన్ సార్ మీరు ఇలా చేస్తున్నారండి ఇలా కాదని అంటే కనుక అతను డిఫెన్సివ్ మోడ్ లోకి వచ్చేస్తారు. అతను మాట్లాడిందని కరెక్ట్ అన్నట్టుగానే అతను వాదిస్తుంటాడు. అతను డిఫెన్సివ్ మోడ్ మనం చూస్తుంటాం ఇక్కడ మనం. అని ఇక్కడ ఫ్లవర్ స్టోరీస్ లో కూడా అంతే, డిఫెన్సివ్ మోడ్ లోకి అవతలకి వచ్చేసాడంటే మళ్ళీ క్రూషియల్ కన్వర్జేషన్ అనేది చాలా టఫ్ వేలోకి వెళ్ళిపోతుంది. కానీ క్రూషియల్ కన్వర్జేషన్ మనం క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే కంటెంట్ ని మనం మధ్యలో పెట్టుకున్నామో ఇద్దరి మధ్యలోనూ ఆ కంటెంట్ మాత్రం ఎప్పుడు కూడా మనం సైడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ కంటెంట్ వేలోనే క్రూషియల్ కన్వర్జేషన్ జరగాలి తప్ప క్రూషియల్ కన్వర్జేషన్ లో మనకి డిఫెన్సివ్ మోడ్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది క్రూషియల్ కన్వర్జేషన్. ఆ క్రూషియల్ కన్వర్జేషన్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే కనుక కంటెంట్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్ స్టోరీస్ లో ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే నిజం తెలిసిన ఒకసారి నిజం చెప్పలేని స్థితి, లేదంటే నువ్వు తక్కువ చేసావు అని నీకు తెలుసు కానీ నువ్వు తక్కువ చేసిన విషయాన్ని నువ్వు ఒప్పుకోవు అనే విషయాన్ని అవతల వ్యక్తి చెప్పినప్పుడు కానీ ఇక్కడ డిఫెన్సివ్ మోడ్ అనేది అరైజ్ అవుతుంటది. ఇక్కడ మనం డిఫెన్సివ్ మోడ్ అరైజ్ అయిందంటే కనుక ఖచ్చితంగా క్రూషియల్ కన్వర్జేషన్ కరెక్ట్ గా జరగదు. కానీ మనం క్రూషియల్ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మనం మైండ్ లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ గా ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఇటువంటివన్నీ కూడా మన చేత మనకి క్లవర్ స్టోరీలు మనకి చెప్పిస్తుంటాయి మనకి. అంటే క్లవర్ స్టోరీలు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇక్కడ మనకి. అంటే క్లవర్ స్టోరీలో ఖచ్చితంగా మనకి ఇటువంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. అందుకే చెప్తాడు ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ వీ హ్యావ్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా
మనందరం కూడా ఉంటే మన దగ్గర కూడా చాలా వరకు ఒకసారి క్రూషియల్ కాన్వర్సేషన్ లో అతనికి తెలుసు అతను మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని తెలుసు, కానీ కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. కరెక్ట్ ఏంటో అతనికి తెలుసు, కానీ కరెక్ట్ మాట్లాడాడు. కాబట్టి ఈ విధంగా కూడా మనకు జరుగుతుంటాయి. కానీ అవతల వ్యక్తి వినే వ్యక్తికి కూడా తెలుసు, ఇతను నిజం తెలుసు కానీ నిజం చెప్పట్లేదు నాకు అన్నట్టుగా అవతల వ్యక్తి కూడా తెలుస్తుంటది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ విధంగా క్లవర్ స్టోరీ జరుగుతుంటది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఆధారంగా ప్రస్తావిస్తున్నారు. చూసుకుంటే లాస్ట్ గా టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీస్. ఈ రెస్ట్ ఆఫ్ ద స్టోరీస్ లో మనకి చూసుకుంటే ఎప్పుడైతే ఇక్కడ క్లవర్ స్టోరీస్ లో మనం రికగ్నైజ్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది కరెక్ట్. అంటే మనం చూసుకుంటే కనుక అక్కడ రికగ్నైజ్ చేసే క్రమంలో మాస్టర్ మైండ్ స్టోరీస్ అంటున్నాడు ఇక్కడ. స్కిల్స్, మాస్టర్ మైండ్ స్టోరీ స్కిల్స్ అంటే మన యొక్క స్టోరీలో నైపుణ్యం అనేది కరెక్ట్ గా బయటకు వస్తుంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక సెల్ఫ్ జడ్జిమెంట్ చేస్తుంటారు అన్నది. అక్కడ చేసే క్రమంలో చూసుకుంటే కనుక కరెక్ట్ గా చూసుకుంటే అది మాస్టరింగ్ అనేది జరిగితే కనుక కరెక్ట్ గానే క్రూషియల్ కన్వర్సేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే నువ్వు ఏదైతే లాస్ట్ లో నువ్వు చెప్పబోతున్నావో ఆ చెప్పబోయేటటువంటి స్టోరీ ఏదైతే ఉన్నదో దాంట్లో స్కిల్ అనేది ఉంటే కనుక కరెక్ట్ గా నువ్వు మాస్టరింగ్ చేసి జస్టిఫై చేయగలుగుతావు. కానీ ఇక్కడ మనకి ఎప్పుడు జస్టిఫై చేయగలుగుతావు? నువ్వు క్లవర్ స్టోరీని నువ్వు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు మాత్రం జస్టిఫై చేయగలుగుతావు. అతనికి అన్ని తెలుసు కానీ ఇక్కడ ఒప్పుకోవట్లేదు, లేదా అతను చెప్పింది కరెక్టే కానీ మనం ఒప్పుకోం సెల్ఫిష్ తో. కానీ ఇట్లా జరిగినప్పుడు మాస్టరింగ్ జరిగినప్పుడు మాత్రమే కరెక్ట్ ఏంటనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తాం. అంటే ఇక్కడ మనకి లాస్ట్ గా చూసుకుంటే ఒక హెల్దీ యాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఒక హెల్దీ డైలాగ్ వచ్చినప్పుడు మాత్రమే. అంటే హెల్దీ డైలాగ్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ మనకి? అవతలకి చెప్తున్నటువంటిది ఏ స్టోరీ, విక్టిమ్ స్టోరీయా, లేదంటే క్లవర్ స్టోరీయా, లేదా విలన్ స్టోరీయా, వీటిని మీరు కామన్ గా అబ్జర్వ్ చేసినప్పుడు కామన్ వన్స్ ఏంటనే దాన్ని మనం గమనించినప్పుడు మాత్రమే ఇక్కడ కరెక్ట్ యాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ హెల్దీ యాక్షన్ అనేది అక్కడ ఏర్పాటు అవుతుంది. ఆ హెల్దీ యాక్షన్ లోకి రావాలంటే ఖచ్చితంగా నీ యొక్క డైలాగ్ ఏదైతే ఉందో అది హెల్దీ వేలో రావాలి. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క స్టోరీస్ ని గమనించినప్పుడు ఖచ్చితంగా మనకి టర్న్ ద విక్టిమ్స్ ఇంటూ యాక్షన్స్. అంటే ఇక్కడ యాక్టర్స్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మనం కరెక్ట్ వేలో తీసుకురావడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇవన్నీ కూడా మనకు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఆలోచన చేయవలసింది ఒకటి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క క్రూషియల్ కాన్వర్సేషన్ నా యొక్క పాత్ర ఏంటి, అసలు ఈ యొక్క ప్రాబ్లం ఒకసారి ప్రాబ్లంలో కూడా అనుకోకుండా మనం కూడా ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ నా పాత్ర ఏమిటి, ఇందులో ఈ యొక్క క్రూషియల్ కాన్వర్సేషన్ లో నా పాత్ర ఏమిటనే విషయాన్ని మనం ఎప్పుడైతే ఆలోచన చేయగలిగామో అక్కడ క్రూషియల్ కన్వర్సేషన్ అనేది కరెక్ట్ గా మనం జస్టిఫై చేయగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నాం. ఇది చాలా క్లియర్ గా అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క ఉదాహరణలు ఇస్తూ ఇక్కడ క్రూషియల్ కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు జరిగే సిచ్యువేషన్ మన కళ్ళ ముందు ఉంచుతున్నారండి. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంటది. అది మనకి మన ముందే ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చి ఒక భార్య ఒక ఎన్నోయింగ్ ఎలాగుంటుంది, లేదంటే నువ్వు ఒక డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను ఇవి మన కళ్ళ ముందు వస్తున్నాడు సన్నివేశాన్ని. ఆ సన్నివేశాన్ని ఉంచి అక్కడ జస్టిఫై చేయమన్నాడు. అంటే కొంతమంది ఏ విధంగా సెల్ఫ్ తీసుకుంటారు, కొంతమంది తెలిసినా తెలియంటికి ఎలాగుంటుంటారు, తెలిసిన విషయాన్ని కరెక్ట్గా చెప్పకుండా ఎలాగుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తూ ఇక్కడ హెల్దీ వేలో జరగాలంటే కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇప్పుడు నువ్వు చేయలేని పడండి అక్కడ నీ యొక్క పాత్ర ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు మనకి. ఇట్స్ రియల్లీ ఆసమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. థ్యాంక్ యూ సార్.